ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వెన్నుపోటు పొడిచారనేది స్క్రీన్ పైన చూద్దాం. అప్పట్లో ఒక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్త, న్యూస్ లీడర్ అనేటటువంటి పత్రికలో వచ్చినటువంటి వార్తని ఒక్కసారి స్క్రీన్ పైన ప్రజెంట్ చేయండి సార్. చంద్రబాబు నాయుడు గారు ఇది నేనే కట్టేశాను అంటున్నారు కదా, అసలు దానికి వెన్నుపోటు పొడిచారు. ఏ రకంగా వెన్నుపోటు పొడిచారు అంటే అందులో క్లియర్గా రాసుకొచ్చారు. భోగాపురం ఎయిర్పోర్టు ఎగిరిపోయింది, తాత్కాలిక అసెంబ్లీకి నిధుల మళ్లింపు. ఇక్కడ ఏం చేశారో తెలుసా? తెలుగుదేశం ప్రభుత్వమే ఎయిర్పోర్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం నాబార్డు నుంచి 868 కోట్ల రూపాయలు ఎయిర్పోర్టు పేరుతో తీసుకుని ఆ నిధుల్ని అమరావతికి మళ్లించిందనేది ఆ వార్త సారాంశం. చూసారా చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కగా వెన్నుపోటు పొడిచారో ఎయిర్పోర్ట్కి, భోగాపురం ఎయిర్పోర్ట్కి. కొబ్బరికాయ ఆయనే కొట్టారు, గుమ్మడికాయ ఆయనే కొట్టారు, ఆఖరికి వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోటు ప్రతి దాంట్లోనూ వెన్నుపోటు ఉంటుంది. క్లెయిమ్ చేసుకోవడమే కాదు, క్రెడిట్ చోరీ చేయడమే కాదు, వెన్నుపోటు కూడా ఉంటుంది. అది భోగాపురం ఎయిర్పోర్టు కూడా పాపం అది తప్పలేదు, బాబు గారి వెన్నుపోటు. ఆ స్థాయిలో 868 కోట్ల రూపాయలను నాబార్డు నుంచి తీసుకుని తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం కోసం ప్రభుత్వం మళ్లించింది. దీంతో ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంశం అంగుళం కూడా ముందుకు కదలలేదు అని రాసి. అదే కాదు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇది ముందుకు వెళ్ళకపోవడానికి కారణం కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇందులో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద పెద్ద సంస్థలేవి ముందుకు రాలేదు. జీవీకే, జిఎంఆర్, అలాగే అదానీ, అంబానీ, ఇది ఇంకోటి టెట్, ఇలాంటివి ఏవి కూడా ముందుకు రాలేదట. రాకపోతే ఆఖరికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ప్రోద్బలంతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బిడ్ వేసింది. దీంతో మిగిలిన ప్రైవేట్ సంస్థలు ముందుకు రాలేదు. బిడ్ వేసిన ప్రభుత్వ సంస్థ నుంచి మామూళ్లు రావు గనుక రాష్ట్ర ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్టుపై వెనకడుగు వేసింది. వీళ్ళ అవినీతి కూడా ఉంది, ఇందులో అవినీతి ఉంది, వెన్నుపోటుంది. మనమేమో క్రెడిట్ చోరీ దగ్గరే ఆగిపోయి మాట్లాడుకుంటున్నాం. ఇంత పెద్ద అవినీతికి పాల్పడ్డారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఈ పత్రిక రాసింది. న్యూస్ లీడర్ అనేటటువంటి పత్రిక రాసింది. అంటే వెన్నుపోటు పోవడం, దానికి వచ్చినటువంటి 868 కోట్లను అమరావతికి మళ్లించేయడం. రెండోది, అప్పట్లో ఏది ఇప్పుడు జిఎంఆర్ కాకుండా అప్పుడు బిడ్డు ఏది జరగలేదు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరగలేదు కాబట్టి అశోక్ గజపతిరాజు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని ఒప్పించారని చెప్తుంది. అది ముందుకు వచ్చిందని చెప్తోంది. దానితో ఒప్పందం చేసుకుంటే మనకు కమిషన్లు రావు కాబట్టి అది కూడా ముందుకు కదలలేదని క్లియర్గా రాసుకొచ్చారు. ఎస్ పుణ్యశీల గారు, ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత, ఆయనకు దక్కాల్సినటువంటి క్రెడిట్ ఎంత అంటే ఏం చెప్తారు? సార్, మీకు, రామ్నాథ్ గారికి, అలాగే వీక్షకులకి నా హృదయపూర్వక నమస్కారం సార్. ఇందాక నుంచి మీరు ఒక మాట చెప్తా ఉన్నారు సార్, కొబ్బరికాయ నేనే కుట్టాను, గుమ్మడికాయ నేనే కుట్టాను అని చెప్పని. వాస్తవమే కదా సార్. రామ్నాథ్ సార్ అన్నట్టు మధ్యలో చెప్పుకోవడానికి వాస్తవంగా ఏం లేదు. ఇక్కడ కొంచెం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి శాపం కొంచెం వెసులుబాటు వచ్చింది అనుకుంటా సార్. పక్కాగా నిజం చెప్పారు. మనం అభినందించాలి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా. ఎందుకంటే కేవలం శంకుస్థాపన చేయడానికి ఈ రోజు పనులన్నీ పాపం కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, ఈ రోజున అక్కడికి వచ్చి ప్రధానమంత్రి గారితో అమరావతి నెట్టార్ మళ్ళీ రెండోసారి శంకుస్థాపన అంటూ ప్రజల్ని మాయ చేయడానికి చేశారో, ఇది కూడా ఆ రకంగా మరి ఓపెనింగ్ కార్యక్రమాన్ని అంత వైభవంగా పెట్టుకొని ఆ ఒక్క మాట మాత్రం చాలా పక్కాగా చెప్పారు. అంటే మునిశాపంలో కొంత రిలాక్సేషన్ దొరికిందన్నమాట మా చంద్రబాబు నాయుడు గారికి. మరియు వయసు రీత్యా అది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రిలాక్సేషన్ సార్. ఎందుకంటే తండ్రి వయసు లాంటి వారు కదా అని చెప్పని నువ్వు అకౌంటబిలిటీ గానీ అదేంటి లాయల్టీ గానీ ప్రజలకి నువ్వు చూపించకపోయినా నేను చూపిస్తాను, నాకు భగవంతుడంటే భయం ఉంది, ప్రజలంటే నాకు ఎంతో నమ్మకం ఉంది, వాళ్ళ మీద నాకు నిజాయితీ ఉంది అని చెప్పని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కల సార్, కొన్ని సంవత్సరాల కళ. ఎందుకంటే మనం ఇందులో ఇంకోటి కూడా చెప్పుకోవాల్సిన విషయం, వైజాగ్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఉంటే అసలు చాలా మందికి మళ్ళా భోగాపురంలో కట్టాల్సినటువంటి పనే వచ్చిందని దీని మీద టీడీపీ వాళ్ళు కూడా అప్పట్లో కొంత వ్యంగ్యాస్త్రాలు కూడా వేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆపినటువంటి విషయం వెనక పాపం ఏదో ఈ వెన్నుపోటు అనేది ఇప్పుడు ఈ లీడర్ పత్రిక ద్వారా మనకి తెలిసింది, కానీ అది బయటికి రానివ్వకుండా అప్పుడు షో చేశారు సార్. వాస్తవం ఏంటి అంటే అది నేవీ పరిధిలో ఉంది కాబట్టి
కాబట్టి ఆ ప్లేస్ అది మన స్టేట్ కి ఉపయోగపడాలి అంటే మాత్రం డెఫినెట్ గా మన పరిధిలో ఉండాలి అన్న ఉద్దేశంతో మరి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు కలగన్నారేమో, దాన్ని సాకారం చేసి, ఎందుకంటే 2 నెలల్లో దిగిపోయినటువంటి వ్యక్తి ఇన్ని పనులు ఎలా చేస్తాడు సార్? నాకు అర్థం కాదు. ఇందులో క్రెడిట్ చోరీ ఎవరు చేస్తున్నారనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్లియర్ గా తెలుసు సార్. ఎందుకంటే చాలా మంది ముఖ్యమంత్రులు రావచ్చు వెళ్ళొచ్చు, కానీ మరి కొంతమంది ఈ మధ్య డిబేట్స్ లో కూడా మాట్లాడుతారు, ఎవరు చేసినా కూడా, అంటే అనలిస్టులు మాట్లాడుతుంటే విన్నాను సార్, ఎవరు చేసినా కూడా ప్రజల సొమ్ముతో కానీ సొంత డబ్బుతో ఎవరు చేయరు సార్, ప్రజల సొమ్ముతోనే చేస్తారు. కానీ ఆ ప్రజలకి జవాబుదారీతనం చూపించటంలో ఎవరు నిజాయితీగా నెంబర్ 1 గా పనిచేశారు అనేది మాత్రమే రాష్ట్ర ప్రజలు చూస్తారు సార్. అటువంటి క్రెడిబిలిటీ గోస్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్. ఇంకొకటి కూడా మీతో పంచుకోవాల్సిన ఇదేంటంటే, ఆ టైంలో మే 3, 2023 ఇట్స్ ఏ బిగ్ మూమెంట్ ఇన్ మై లైఫ్ సార్, యాజ్ ఏ ఇండస్ట్రియల్ చైర్పర్సన్. అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మరి జిఎంఆర్ గారితో జ్యోతి ప్రజ్వలనలో ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో నేను పాల్గొనటానికి నిజంగా పైన భగవంతుడికి, నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకి, అంతకు మించి నాకు ఈ పొలిటికల్ లైఫ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను సార్. ఇది ప్రజ్వలన సమయంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు గారు ముగ్గురు పక్కనే ఉండడం ఈ రోజు దినపత్రికలో కూడా నేను చూశాను. ఎస్ సార్, ఈ రోజు దినపత్రికలో కూడా వచ్చింది సార్. వెరీ హ్యాపీ ఫర్ దట్ సార్, నిజంగా. ఎందుకంటే మనం అక్కడ లేకపోతే మీరు ప్రత్యక్ష సాక్షి లాగా అక్కడే ఉన్నారు, అన్నిటికీ సాక్షిగా నిలబడ్డారు. కానీ ఈ క్రెడిట్ చోరీని చూస్తుంటే ఏమనిపిస్తోంది మీకు? సొమ్మొకడది సోకొకడది అన్నట్టు అనిపిస్తుంది సార్. అక్కడ మీరు చూస్తా ఉంటే, మీరు ప్రధాని మోదీ గారి ముఖం చూడండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే, చెప్పు 18లో యూటర్న్ తీసుకుని స్పెషల్ స్టేటస్ విషయంలో నా సంక దిగేసి నన్ను ఎన్ని బూతులు తిట్టావు, ఈ రోజు నన్ను నెత్తికెక్కించుకున్నట్టు మాట్లాడుతున్నావు, చెప్పు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పాపం పిచ్చోళ్ళు కాబట్టి నీ మాటలు వింటున్నారు అని చెప్పని ప్రధాని మోదీ గారి ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు తెలుస్తుంది సార్. ఈ రోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డారు కదా, మోడీ లాంటి వ్యక్తిని. సరే, ప్రధానిని ఎవరు ఏం మాట్లాడినా తప్పే, జెన్జీ మాట్లాడినటువంటి తప్పుల్ని గుర్తు చేస్తూ వాళ్ళు ఎవరో గట్టిగా ఆయన గురించి మాట్లాడారని చెప్పి ఈయన చాలా బాధపడుతూ కళ్ళు మిటకరిస్తున్నారు. నేను చాలా బాధపడిపోయాను, నా హృదయం గాయపడిపోయిందని. మరి అదే చంద్రబాబు నాయుడు గారు అంతకుమించి దారుణంగా దూషించారు కదా, మళ్ళీ అప్పుడు కళ్ళు మిటకరించలేదు, కన్నీళ్లు పెట్టుకోలేదే మా పవన్ కళ్యాణ్ గారు? అప్పుడు ఎందుకు రాలేదు? అప్పుడు ఏం పెట్టుకోరు సార్. సార్, అంతకు మించి మీ ఇద్దరు పాచిపోయిన లడ్లు ఇస్తారా మాకు అని ప్రశ్నించారు కదా మరి వీరు కూడా. ఓకే, ఇప్పుడు అంత బాధపడిపోతున్నారే, హృదయం అంత గాయపడిపోయిందంట. మరి చంద్రబాబు నాయుడు గారు అన్ని మాటలు అంటే భార్యను కూడా దూషించారు కదా, మోడీ గారి భార్యను కూడా దూషించారు కదా, వదలలేదు కదా చంద్రబాబు నాయుడు గారు. అసలు అయ్యో, భార్యని చూసుకొని వాడు ప్రపంచాన్ని ఏం చూస్తాడు, రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడు, దేశాన్ని ఏం పాలిస్తాడు అని మాత్రం మాట్లాడారు కదా సార్. అసలు అవన్నీ మనం మర్చిపోతే ఎలా? ప్రధాని మోదీ గారిని గో బ్యాక్ మోడీ నటించారు. అయితే ఇద్దరు బాగా నటించారన్నమాట, సీఎం బాగా. అసలు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు. ఇంకొకటి కూడా సార్, మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, మన టైంలో కేంద్ర విమాన శాఖ మంత్రులుగా మన తరపున ఎవరు లేరు సార్. బట్ హీ డిడ్ ఏ గుడ్ జాబ్ సార్, డెఫినెట్లీ. ఎందుకంటే ఈయన శంకుస్థాపన చేశాను కొబ్బరికాయతో, ఓపెనింగ్ చేశాను గుమ్మడికాయతో అని చెప్పే టైముల్లో ఆనాడు అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు, ఈ రోజున ఆ రామానాయుడు గారు ఉన్నారు. కాకపోతే ఎవరికి ఉపయోగం సార్? ఎవరికి ఉపయోగం చెప్పండి? ఇందాక మీరే చాలా క్లియర్ గా మరి 2020 నుంచి 2023 మే వరకు కూడా, అంటే ఓపెనింగ్ మన శంకుస్థాపన కార్యక్రమం చేసుకునేటటువంటి మినిట్ వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క క్లియరెన్స్లు, అంతేకాకుండా 130 కేసులు దాన్ని క్లియర్ చేసి ప్రతి ఒక్క ఎన్ఓసి కూడా తీసుకొచ్చి నిజంగా ముందుకు తీసుకురావడం అనేది ఎంత గొప్ప విషయం సార్. అసలు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ పూలింగ్ చేయటమే కాకుండా అక్కడి నుంచి పునరావాసాలు కల్పించి లిటరల్లీ 400 చిల్లర కుటుంబాలకి మళ్ళీ పునరావాసం కల్పించటం కూడా ఇదంతా చంద్రబాబు నాయుడు గారి వల్ల వస్తారు. నేను మాట చెప్తున్నాను సార్, ఆయన టైంలో కుప్పల్లో శంకుస్థాపన చేశాడు, నెల్లూరులో శంకుస్థాపన చేశాడు. మరి ఈ రోజుకి ఎందుకు ఓపెన్ అవ్వలేదు? ఒక భోగాపురం మాత్రమే ఎందుకు ఓపెన్ అవుతా ఉంది?
ఓకే. విజయవాడలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ విస్తరణ పనులు ఇంతవరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎందుకు కంప్లీట్ అవ్వలేదు కరెక్ట్, రైట్. సార్? ఆయన చెప్తున్నటువంటి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా సార్, అసలు అమరావతి గురించి ఇంత చెప్పుకుంటూ వస్తారు కదా, మనల్ని Yes. క్రెడిట్ చోరీ అని మనల్ని మాట్లాడతారు కానీ ఇన్ని సంవత్సరాలు అవుతా ఉంది, మరి ఇప్పటికీ అది కూడా ఎందుకు ఒక స్టేజ్ కి రాలేదు రైట్. సార్? Yes. వీళ్ళంతా డప్పులు కొట్టుకోవటానికి తప్ప సార్, వాస్తవాలు అనేవి చాలా నిక్కచ్చిగా ఉంటాయి సార్. వంగలపూడి అనిత అంటుంది కదా, గూగుల్ మర్చిపోదని. అవును. గూగుల్ మర్చిపోదు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోదు. రైట్.